గెలిచినా ఓడినా ప్రజల పక్షానే ఉంటాం, ప్రజల్లో చొచ్చుకుపోతాం, ప్రజా సమస్యల్ని బయటికి తీస్తాం. ప్రజలపైన ఏ దుష్ప్రచారాలు చేసినా, ప్రజల్ని హింసించినా, మేము ఓడిపోయినా సరే ప్రజలతోటే మమేకమై తిరిగే ఏకైక ప్రాంతీయ పార్టీ అది బీఆర్ఎస్ అని మరోసారి సత్తా చాటుకుంది. ఎట్లా అంటే మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నెలకొల్పబడితే ఒక సర్వేల ఏం వెలువడిందంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే బ్రహ్మాండంగా పనిచేస్తారు అనుకుంటా కాంగ్రెస్ పాలన రిపోర్ట్ రావడం జరిగింది. ఇది నిజంగా రేవంత్ రెడ్డి వింటే చచ్చిపోతే నాకు తెలిసి. ముచ్చేట ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాం, ప్రజా పాలన చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. తాము అద్భుత పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా నేతలంతా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని ప్రజలే తేల్చి చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న పనితీరు మాత్రం దారుణంగా ఉందని సర్వేలో బట్టబయలైంది. ఇక చూశారు కదా, పదవి లేకున్నా కూడా ప్రజల కోసము పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి పదవిలో ఉండి, మంత్రుల పదవిలో ఉండి, ఎమ్మెల్యే పదవిలో ఉండి, ఇందిరమ్మ రాజ్యంలో ఉండి, ప్రజాపాలనలో ఉండి, ప్రగతి భవన్లో ఉండి కూడా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రాఫిక్ డిజైన్స్ అనుకుంటా మాట్లాడే దద్దమ్మలు ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిక్కదీసి అడిగి కోర్టుని ఆశ్రయించి ప్రజల్ని రక్షించే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ? ఇటువంటి దద్దమ్మల ఈరోజు తెలంగాణ రాష్ట్రం పరిపాలించేది. ఇటువంటి దద్దమ్మల బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఆడ వారి వర్గం వారు పనిచేస్తున్నారు, ఆడ ఉన్నారో తెలియదు. ఈరోజు భారతదేశంలో కూడా మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఎక్కడ కొట్టినా చూడండి, ప్రాంతీయ పార్టీ అయి ఉండి ప్రతిపక్షం హోదాని 99.99% బ్రహ్మాండంగా ఆ యొక్క ప్రతిపక్ష హోదాని చురుకలు చూపిస్తున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఏదైనా ఈ కేసీఆర్ ఇది ఈరోజు సర్వే రావడం దానికి కారణం ఏంది? వాళ్ళకి పదవులు లేకుండా ఇంత గొప్ప గొప్ప పేర్లు రావడానికి కారణం ఏంది? చూడొచ్చు మనం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చక్కగా పనిచేస్తలేరు. ఇది రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవడెవడున్నాడో కూడా నాకు ఇప్పటిదాకా తెలియదు. అసలు వాళ్ళు ఎట్లున్నారో కూడా తెలియదు. అసెంబ్లీకి వచ్చిన వాళ్ళ కెమెరాలు కూడా తిరగవు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని అట్లీస్ట్ మన సీతక్క రీల్ చేసినట్టుగా చేస్తలేరు. వాళ్ళు మరి చిల్లైతే ఉన్నారు. సర్వేలో బట్టబయలైన వాస్తవాలు, కాంగ్రెస్ కు రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలు, అందులో 8 మంది పనితీరే బాగుందన్న ప్రజలు. టాప్ 10లో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సిగ్గుపోయే వారం ఇది. 3వ ప్లేస్ లో శ్రీధర్ బాబు, 9వ స్థానంలో ఉత్తమ్. టాప్ 10లో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టాప్ 1లో హరీష్ రావు, టాప్ 2లో కేసీఆర్. ఎస్సీ ఎమ్మెల్యేల్లో టాప్ లో డిప్యూటీ సీఎం భట్టి. కొడంగల్లో సర్వే చేయని సంస్థ పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే. ఇక చూడొచ్చు మిత్రులారా, ఇక పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వేల ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రధానంగా దగ్గర 6 ఇతర పార్టీల బెస్ట్ అనిపించుకున్నారట. కానీ 2 మాత్రము కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కొంచెం బెస్ట్ అని చేసినాడు. బట్టి విక్రమార్క గారు అందులో బాగా పేరు తెచ్చుకున్నారు. ఇక పరంగా చూసుకుంటే ఎవరెవరు ఎట్లున్నారు దాని కథ ఒక్కసారి చూద్దాం. ఇక కాంగ్రెస్ పరంగా చూసుకుంటే ఇక ఈ గ్రీన్ సింబల్ వచ్చేసి బాగుంది, 8% మాత్రమే బాగుందట. ఇంకోటి 37% అనేది పర్వాలేదనేది, బాగోలేదనేది 20%. అది రెడ్ కలర్ కి సింపించిల్లు. ఇక అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ కి 12, అదేవిధంగా పర్వాలేదానికి 13, బాగుందనే బాగోలేదానికి 13. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఇది అసలుకే మొత్తం అనుకున్నది అయ్యా. ఎట్లా అంటే 3, 4, 1. అదేవిధంగా ఎంఐఎం చూసుకుంటే ఇది బాగానే ఉంది, 2, 3, 2. ఇక సిపిఎం కి 1 వచ్చింది మిత్రులారా. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ సర్వేల పరంగా చూసుకుంటే కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా మిత్రులారా? మీరే చెప్పండి. ఎక్కడ రైతన్న సమస్య జరిగినా, ఏ ప్రజల దగ్గర ఏదైనా ఇల్లు కూలగొట్టినా, లేకుంటే అడవులు ధ్వంసం చేస్తున్నా, ఏ ప్రజలు ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకోండి ఒక గొంతు చిరకర వేస్తోటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ప్రజల్లోకి చొచ్చుకోబోతున్నారు, బలంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉండవచ్చు. కాంగ్రెస్ మాత్రం ఉండదు నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రజల్ని హింసించేటోళ్ళు అసలు ప్రభుత్వాన్ని నడిపే పద్ధతే కాదు. రాష్ట్ర ప్రజల్ని కాపాడుకో, 6 గ్యారెంటీలు ఇచ్చుకో, 420 హామీలు ప్రకటించుకో అంటే లేదు నాకు భూములే ముఖ్యము, దందాలే ముఖ్యము, బోకర్ పనులే ముఖ్యము, బోకర్ దందాలే ముఖ్యమని రేవంత్ రెడ్డి సపరేట్ రూట్ ఎంచుకోవడంతో ఎంతో మంది ప్రజలు, లక్షలాది ప్రజలు, వేలాది ప్రజలు, లక్షలాది జీవరాశులు, చెట్లు సర్వం ఆగమైపోయింది.
ఈ రాష్ట్రం మొత్తం సర్వభాగమైపోయింది. రేవంత్ రెడ్డి అంటే సెక్యూరిటీ లేకుండా ఊళ్ళోకి వస్తే మాత్రము మేము ఘనంగా సత్కారం చేస్తాం అనుకుంటా రైతన్నలు కానీ ప్రజలు కానీ బ్రహ్మాండంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇది ప్రజలకు తెలవాలి.